కదా గ్రూప్ 1 రద్దు వెనకాల అసలు ఏ కుట్ర ఉంది? అవినీతి జరిగితే రద్దు మాత్రమే చేశారు, దోషుల మీద శిక్ష ఎందుకు వేయలేదంట? ఈరోజు తెలంగాణ హైకోర్టు ఏదైతే గ్రూప్ 1ని రద్దు చేసి మళ్ళీ రివాల్యుయేషన్ మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా అని చెప్పేసి టీజీపీఎస్సీకి ఇవాళ వివరణ ఇవ్వడం జరిగింది. కానీ మేము నిరుద్యోగ లోకంగా విద్యార్థులుగా మేము ఇవాళ టీజీపీఎస్సీని కానీ ఇవాళ మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇవాళ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ చాలామంది భావించి అశోక్ నగర్ కానీ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ రోజు గౌరవ సుప్రీంకోర్టుని కూడా వాళ్ళ తలుపు తట్టడం జరిగింది. కానీ ఈ ఎగ్జామ్ జరిగే సందర్భంలో ఇవాళ సమయం లేదు కాబట్టి మీరు ఆ రోజు జీవో 29ని ఛాలెంజ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఏదైతే జనరల్ కోటా ఉందో దాంట్లో వెళ్ళే జీవోని ఇవాళ 29 జీవో కుట్రపూరితంగా తీసుకొచ్చారని చెప్పేసి ఇవాళ సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తూ ఉంది. కాబట్టి మేము టీజీపీఎస్సీని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు మళ్ళీ పిచ్చి ప్రేలాపనలు చేసి మళ్ళీ పిచ్చి ఆలోచనలు చేసి మళ్ళీ మీరు చేసిన తప్పులకే 100 తప్పులు చేసుకుంటూ మళ్ళీ ఆ తప్పుని సరిదిద్దుకోలేక మళ్ళీ నిర్వహించకుండా మళ్ళీ ఏదో సుప్రీంకోర్టు పోతాం, మళ్ళీ ఏదో ఇంకో డివిజన్ బెంచ్కి పోతామని చెప్పేసి ఇవాళ మీరు చెప్తున్నవి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు గతంలో కూడా ఇలాగే చేసి నిరుద్యోగుల పుట్టగొట్టారు. సంవత్సరాలు ఒక ఉద్యోగం కోసం ఒక విద్యార్థి తన జీవితం మొత్తం ఆ ఉద్యోగ సాధనకే చేస్తే ఇంకా తన బతుకు ఏముంటుందని చెప్పేసి ఒకసారి ఆలోచించండి. దీంట్లో చాలా అవకతవకలు జరిగాయి. దాదాపు ఒకటే సెంటర్లో మీరు చాలామంది విద్యార్థులకు వరుసగా నెంబర్లు వచ్చి వాళ్ళ సెలక్షన్లో వచ్చారనేది ఒకటి. మళ్ళీ వాల్యుయేషన్ అనేది అర్హత లేని ప్రొఫెసర్లు కానటువంటి వాళ్ళని ఎక్కడో డిగ్రీ కాలేజ్ అధ్యాపకుల్ని, ఎక్కడో జూనియర్ కాలేజ్ అభ్యర్థులు, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్లని తీసుకొచ్చి మీరు సబ్జెక్టు సంబంధం లేని వాళ్ళతోటి వాల్యుయేషన్ చేయించారు. కావాలంటే దీని మీద సిబిఐ విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. కానీ ఇవాళ మీరు చేసిన తప్పు కప్పుపుచ్చుకోవడానికే మళ్ళీ మేము హైకోర్టులో మళ్ళీ ఇంకో బెంచ్కి వెళ్తామని చెప్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు మళ్ళీ ఎగ్జామ్ జీవో 29 రద్దు చేసి జీవో 55 ద్వారానే మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్స్ కాదు ప్రిలిమ్స్ నుంచి మళ్ళీ మీరు కండక్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.